చాలా ఊర్లలో, చాలా దేశాలలో మిడతల ప్రాబ్లం ఉంటుంది. మిడతలు ఏం చేస్తాయి తెలుసా? గ్రాస్ హోపర్స్ అవి ఏం చేస్తాయి అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఓకే, అవి ఏం చేస్తాయి అంటే పంటకి వచ్చి పంట మొత్తం తినేస్తూ ఉంటది. ప్రియమైన బిడ్డలారా, కానీ నువ్వు ఈ విత్తనాన్ని సరిగ్గా నాటితే, దేవునికి విశ్వాసంలో నాటితే, దేవునికి సన్నిధానంలో నాటితే, నీ పంట నువ్వు తినే భాగ్యం దేవుడు ఇస్తాడు. ఏ మిడతా కూడా చేసుకోబోదు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. మనం చాలా కష్టపడతాం, చాలా సార్లు కష్టపడతాం, కానీ మన కష్టాతీత మనం తినే ఒక భాగ్యం తినాలంటే ఆ భాగ్యం అంటే దేవునికి అనుగ్రహం ఉండాలి. దేవునికి అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడినా దాన్ని మనం తినలేము. చాలా మంది అంటుంటారు కదా, అయ్యో అందినంటే అందింది, చేతికి అందినట్టే, నోటికి మాత్రం అందలేదు అంటాం కదా. దాని అర్థం ఏంటి తెలుసా? మనకి తినే భాగ్యము దేవుడు అప్పగించలేదు, దేవుడు అనుగ్రహించలేదు, మన తినే అనుమతిని దేవుడు ఇవ్వలేదు. ప్రియమందరిని పెట్టారా? ఎందుకంటే నువ్వు విత్తనాన్ని నాటి పంట కోసే ప్రయాణంలో, ప్రాసెస్ లో ఏదో తప్పు జరుగుతుంది నీ దగ్గర. ఆ తప్పేంటో నువ్వు తెలుసుకో. ఆ తప్పేంటో తెలుసుకున్నట్లయితే నీ కష్టార్జితము నువ్వు తినే భాగ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో మొదటి విత్తనము ప్రార్థనలాగా వాడు. నువ్వు మొదటి విత్తనం నీ జీవితం లేదు తెలుసా? ఇట్ షుడ్ బి ప్రేయర్. ప్రార్థనలో ఉండాలి. ఆ ప్రార్థన అనే విత్తనం ఎప్పుడైతే నాటుతావో నీకు రక్షణ, ప్రొటెక్షన్ వస్తుంది.